చూద్దాం. థ్యాంక్ యూ. ఈ మూవీ చూసి మీరు అంటే నార్మల్గా స్టాండప్ కామెడీ అంటే నిల్చుకొని కామెడీ చేస్తాం, సిట్ డౌన్ కామెడీ. ఈ మూవీలో మీరు కూర్చొని కామెడీ నిలబెడతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య హాయ్ చెప్పానని చెప్పు. తప్పకుండా. నా పేరు రామ్ చరణ్. ఓ నైస్ నైస్ నేమ్. థ్యాంక్ యూ. నైస్ నేమ్. ఏ ట్విన్స్ హాయ్. ఇద్దరు కలిసి అడుగుతారా సపరేట్ సపరేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మా కోసం ఒక్కసారి సినిమాలోనే చూసాం ఇది యూ అనే డైలాగు, మా కోసం ఇప్పుడు ఒకసారి లైవ్లో చూడాలండి. సరే జోగిపేట్ కా శాన్. తెలుగులో మ్యాక్సిమం స్టాండప్ కామెడీ ఛానల్స్ మీద ఎక్స్ప్లోర్ అవ్వలేదు ఎక్కువ. అవును అవును. సో అందుకే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అలా ఎక్స్ప్లోర్ అవ్వడం కోసం మీరు ఏమైనా రిస్క్ తీసుకున్నామే అనేసి ఎప్పుడైనా అనుకున్నాను. అంటే ఎక్స్ప్లోర్ అవ్వకపోతే అది మంచి సబ్జెక్ట్ అన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏదన్నా కొత్తది చూడాలనుకుంటారు కదా స్క్రీన్ మీద. సో స్టాండప్ కామెడీ అనేది ఈ సినిమాలో యూఎస్పీ, వన్ ఆఫ్ ద యూఎస్పీస్. ఎందుకంటే అది పెద్దగా తెలుగు సినిమాలో ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వలేదు. అండ్ హీరో స్టాండప్ కమెడియన్ అయ్యి ఉండి స్టాండప్ షోస్, ఈ సినిమాలో అన్ని స్టాండప్ షోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు స్టాండప్ షోకి వెళ్తే ఎలా అయితే ఒక షో చూస్తారో మీరు సినిమాలో కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఆ షోలో కూర్చొని లైవ్ షో చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మేము స్టాండప్ సినిమాలో చూపించిన స్టాండప్ అంతా రియల్గా లైవ్ షోలో షూట్ చేశాం. సో అక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా వాళ్ళు స్టాండప్ షో చూడడానికి వచ్చారు. అక్కడ మేము స్టేజ్ మీద నా క్యారెక్టర్ని తీసుకొచ్చి కంటిన్యూస్గా షూట్ చేసేసాం వాళ్ళకి చెప్పకుండా. సో అంతా ప్రాపర్ లైవ్ స్టాండప్ చూస్తారు సినిమాలో. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నేహా. మీరు తిరుపతి ఉందా? ఓకే. లైక్ మీరు 10 years స్ట్రగుల్ చేసి పొజిషన్కి వచ్చారు కదా, ఇప్పుడు అప్కమింగ్ ఎవరైనా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఏదైనా సజెషన్స్? లైక్ నేను కూడా 4th year ఇంజనీరింగ్ చదువుతున్నా, ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నా. ఇంజనీరింగ్ చేసి యాక్టర్ అవుతున్నారు, అదే కదా ప్రాసెస్? అదే కదా ప్రాసెస్. 4th year ఇంజనీరింగా మీరు? ఏ కాలేజ్? మోహన్ బాబు యూనివర్సిటీ. ఓకే ఓకే. సో అంటే అదే అంటున్నా కదా, ఇది ఇది ఈ ప్రాసెస్లో ఇంకా చాలా ముందు చాలా ప్రాసెస్లు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్టర్ అయిపోవాలి లేదా సినిమాలు వచ్చేసేయాలి అని గోల్ పెట్టుకోకండి. ఆ గోల్ పెట్టుకుంటే చాలా ప్రెషర్ ఉంటుంది. మీ యువర్ గోల్ ఐ ఫీల్ షుడ్ ఓన్లీ బీ నేను చాలా మంచిగా నటించాలి, ఐ షుడ్ బీ ఎ వెరీ గుడ్ యాక్టర్స్, డిఫరెంట్ రోల్స్ చేయగలగాలి. ఆ స్కిల్ సెట్ దానికి ఏదైతే కావాలో ఆ గోల్ పెట్టుకోండి. అండ్ దానికి కావాల్సిన రిహర్సల్స్, దానికి కావాల్సిన ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తుంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా అనుకునేవాడిని అంటే ఆ స్ట్రగుల్ జర్నీలో ఆడిషన్స్ ఇస్తున్న సేపు ఆ ఆడిషన్ కూడా నాకు సినిమా లాంటిదే. ఇప్పుడు నేను సినిమా సెట్ మీద లేను, కానీ నేను ఒక ఆడిషన్ ఇస్తున్నప్పుడు కెమెరా ముందు ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తున్నాను, అది కూడా నాకు ప్రాక్టీసే. సో దానిలో కూడా డిఫరెంట్గా ఎలా చేయాలని నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీడే మీరు షార్ట్ ఫిల్మ్ చేసినా, ప్లేలో పని చేసినా, ఎక్కడ చేసినా అది ఒక దాన్ని మీరు సినిమా సెట్లో ఉన్నట్టే అనుకోవాలి. అది అక్కడే మీరు యువర్ యాక్టింగ్ స్టార్ట్స్ గెటింగ్ రిఫైన్. సో దట్స్ మై అడ్వైస్. అంటే అండ్ గివ్ ఇట్ యువర్ బెస్ట్ మీకు. అండ్ టూ మచ్ రిజల్ట్స్ ప్రెషర్ తీసుకోకండి. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ చాలా చాలా ఫ్యాక్టర్స్ దీంట్లో మన కంట్రోల్లో లేని ఉన్నాయి. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత టాలెంట్ ఉన్నా, అవుట్ సైడర్గా మీరు వచ్చి ఇక్కడ చేయాలంటే అంత ఈజీగా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఛాన్స్ రావాలి అంటే కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో ఆ ప్రెషర్ తీసుకోకండి. జస్ట్ ఎంజాయ్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్. అంతే. థ్యాంక్ యూ. యా, నేను నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో లాస్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ ఏజెంట్ క్యారెక్టర్ చేశారు, కామెడీ థ్రిల్లర్ హిట్. నెక్స్ట్ జాతిరత్నం చేశారు, రైట్, బంపర్ హిట్. ఇప్పుడు మీరు చేసేది మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మూడిట్లో కామెడీ కామన్, అందులో మీ ప్లస్ వచ్చి స్టాండప్ కామెడీ, రైట్. సో అది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి అన్నాను, ఈ మధ్య
రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది. ఈ సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత ఆ గ్యాప్ వస్తుంది మాకు, మళ్ళీ 2 years ఒకసారి వస్తుంది. ఆ గ్యాప్ లో రీ రిలీజ్ మనకి జాతి రత్నాలు ఒకసారి వేస్తే ఫస్ట్ రిలీజ్ కే టైం పడుతుంది అంటే మళ్ళీ రిలీజ్ ఇప్పుడు కాదు, గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నారు, 2 years అట్లా పడుతుంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయండి అన్న, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక అందరూ చాలా మంది బాధలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ మీలాంటి కామెడీ సెన్స్ ఉన్న సినిమాలు మనం చూస్తుంటే బట్ మాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో అలాంటి మంచి చేయాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.